తెచ్చుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే మనము కళ్ళు తెరవాల్సినటువంటి అంటే ఇవాళ ఈ అంటే ఏదైతే ఓట్లకు సంబంధించి జరుగుతూ ఉందో ఈ ఫెయిల్యూర్ని మన ఫెయిల్యూర్ తెచ్చుకోకపోతే వాళ్ళని ఎదుర్కోలేమని చెప్తున్నాం. అంతేగాని అదేదో ఈ ఓట్ల చోరీ పైన మనం మాట్లాడడం తప్పని ఏమన్నా అట్లా బిల్లింగ్ వస్తే కన్నా దయచేసి అట్లా అనుకోవచ్చు. చాలా తప్పు జరుగుతుంది భారతదేశంలో. ఎంత తప్పు జరుగుతుందంటే మనము ఇవాళ ప్రజలు ప్రశ్నిస్తలేరు, వివిధ పార్టీలు ప్రశ్నిస్తలేరు. ఎవరు ప్రశ్నించినా కూడా వాళ్ళ పైన ఒక ముద్ర పడతా ఉంది. అర్బన్ నక్సలైట్లను, దేశద్రోహులను ఇవి జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని మనము ఎదుర్కోవాలంటే నేను ఎస్పెషల్లీ నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి మీటింగ్స్ తెలంగాణ ఒకటైన అన్ని జిల్లాలో పెట్టాలి. అంటే ఇప్పుడు 33 జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాలో ఇలాంటి పెట్టుకోవాలి, ప్రజలు చైతన్యం చేసుకోవాలి. అసలు వారు కూడా ఈ విషయంలో కొంత వెనుకబడ్డారని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఏర్పడుతున్నారు. కాబట్టి అవుతుందో ఈరోజు ఇంత గమ్మత్తైనటువంటి ఒక ప్రశ్న ఏంటంటే ఒక అపోజిషన్ మన ఎలక్షన్ కమిషనర్స్ టీవీలో మాట్లాడారు, ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎన్నో ప్రశ్నలకి నెక్స్ట్ 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 ఆన్సర్ లేదు. 3-4 ప్రశ్నలు కలిపి ఆన్సర్ చెప్తా అంటాడు. పరిస్థితి ఎలా ఉంది? పరిస్థితి మరి 65 లక్షల మంది ఓటర్లను తీసేసావు. మరి 65 లక్షల ఓటర్లు బయట పెట్టాలి కదా. నేను పెట్టాల్సిన అవసరం లేదు అంటాడు. నేను అది పెట్టాల్సినటువంటి అవసరం లేదు, మా రూల్స్ అట్లా లేవు. ఇప్పుడు సుప్రీంకోర్టు ముట్టికాయ వేసి లేదు పెట్టాల్సింది అని చెప్పేసి కొంచెమైనా సుప్రీంకోర్టు ఈ విషయంలో కూడా సరైనటువంటి డైరెక్షన్ ఇచ్చినందుకు మనం సుప్రీంకోర్టు అభ్యర్థించాలి విషయం. కానీ ఇదే సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషనర్ నుంచి చీఫ్ జస్టిస్ నుంచి తీసేసిన టైం లోపల ఈరోజు ఇక్కడికి ఎలక్షన్స్ ఏదైతే బీహార్లో నోటిఫికేషన్ ఇచ్చి ఒక 65 లక్షల ఓట్లు తీశారు, దాని మీద ఒక రౌండ్ టేబుల్కి రావడం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున నేను డాక్టర్ జిటి సుధాకర్, అజీం బేగ్, విజయ మల్లంకి తదితరం. ఈరోజు డెమోక్రసీ ఖూనీ చేయబడుతుంది. ఇది ఈరోజుది కాదు. 2018లో రజత్ కుమార్ గారు ఇక్కడ ఎలక్షన్ ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు ఆనాడే మేము చెప్పాం, దాదాపు 25 లక్షల ఓట్లు ఆనాడు గల్లంత అయితే ఇక్కడ ధర్నాలు కూడా చేశాం, ఆఫీస్ ముందు గొడవలు చేశాం. ఎంత చేసినా ఆయన ఏమీ కాలేదు అని చెప్పన్నాడు. కానీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆయన సారీ చెప్పాడు. అందరికి గుర్తుండి ఉండాలి. జస్ట్ సారీ చెప్పేసి 20 లక్షల ఓట్లు గల్లంతైనందుకు గుత్తాజాల లాంటి వాళ్ళ ఓట్లు కూడా అప్పుడు గల్లంతయ్యాయి. మరి దాని గురించి ఇప్పుడు పట్టించుకోలేదు. 25 లక్షల ఓట్లు ఆనాడే. తర్వాత మొన్న ఈ మధ్యనే కేజ్రీవాల్ గారు 11,000 ఓట్లు డిలీట్ చేస్తుంటే ఢిల్లీలో పట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆర్ఆర్ కూడా ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. అలాగే ఆయన కాన్స్టిట్యున్సీలో దాదాపు 40,000 ఓట్లు ఎత్తేసినప్పుడు కూడా రైట్ చేయడం జరిగింది. ఇది మొదటి నుంచి జరుగుతూనే ఉన్నది. ఈరోజు పెద్ద ఎత్తున జరుగుతున్న దాంట్లో ఇప్పుడు ఒక విధంగా మంచిది అయినా కానీ ప్రజలు ఇంకా ముందుకు రావాలి. ఎందుకంటే ముందు నుంచి కూడా ఈ ఓటు చోరీ అనేది జరుగుతూనే ఉంది. ఈవీఎంలు ఎంత జరుగుతున్నాయో తెలియదు కానీ ఓటు డెలీషన్స్ పేరు మీద రకరకాల పద్ధతుల్లో ఓట్లని గోల్ చేయడం, డూప్లికేట్ ఓట్లు చేయడం. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో దాదాపు 50,000 నుంచి 1,00,000 ఓట్ల వరకు డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని చెప్పి చెప్తారు. అలాగే బోగస్ ఓట్లు అని చెప్తారు. వీటన్నిటి మీద చేయాల్సిన ఈ ఎలక్షన్ కమిషన్ మాత్రం నిమ్మకు నీరెత్తిన ఉంటాయి. నేను గతంలో రాజీవ్ కుమార్ గారు వచ్చినప్పుడు కూడా 2023లో నేను ప్రజెంట్ రిప్రజెంట్ చేశాను. ఆధార్ కార్డుని లింక్ చేయమని చెప్పాము. చేయొచ్చు చేయకూడదు అన్నదాన్ని వదిలిపెట్టారు. మరి ఈరోజు కొత్తగా మళ్ళీ ఇంకా నేటివిటీ సర్టిఫికేట్ కావాలని చెప్పి బీహార్లో అడుగుతుంటే నేటివిటీ సర్టిఫికేట్కి ఆధారం ఏంటి? మళ్ళీ ఆధార్ కార్డే. అంటే ఎక్కడి నుంచి ఏం చేయదలుచుకున్నారు వీళ్ళు? ఏమనంటే లేడీస్ది ప్రవేశం మేము ఇవ్వలేమంటారు, లేదా ఇంకేదో చెప్తారు, ఏదో రకరకాల మాటలు చెప్తారు. ఇవన్నీ చూసే చిన్నపిల్లలు మాట్లాడినట్టుగానే మొన్న జ్ఞానేష్ కుమార్ గారు కనబడ్డాయి. ఒక్కసారి జ్ఞానేష్ కుమార్ గారు జ్ఞానం తెచ్చుకుని మాట్లాడమని నేను అడుగుతున్నాను. నిజంగా ఆలోచించండి, డెమోక్రసీని ఎక్కడ ఖూనీ చేస్తున్నారు. ఈరోజు ఇలా ఉంటే మాత్రం ప్రజలు నమ్మకం లేరు, తిరుగుబాటు చేస్తారు. డెఫినెట్గా దీన్ని చేసేవారిని ఒకసారి గద్దె దించుతారని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ఓటు చోరీ మీద, ఈ డెమోక్రటిక్ రైట్స్ మీద, ఎలక్షన్ ప్రక్షాళన మీద పనిచేస్తుందని మాత్రం తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే మరి 65 లక్షల ఓట్లు తీసేస్తున్నారు. మేము ఆన్లైన్లో చూడాలా, సర్చ్ చేయాలా? లేదు, మేము ఆన్లైన్లో పెట్టాం. మీరు చూసుకోవడానికి ఇండివిజువల్గా మీరు కావాలంటే హార్డ్ కాపీలు ఇస్తాం. హార్డ్ కాపీలు ఇస్తాం కూడా. నమస్కారం. ఈరోజు జరుగుతున్నటువంటి ఈ సమావేశం